జై స్వరాజ్య ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము ఇప్పుడు భద్రకాళి ఆలయంలో ఉన్నాము. ఇది శాకాంబరి చేసుకుంటాము. మనం ఆషాఢ మాసం రాగానే శాకాంబరి అనే ఉత్సవాలు జరుగుతాయి. ఇది 9వ రోజు. మనకి ఈరోజు గురు పౌర్ణమి రోజు లాస్ట్ చివరి రోజు అన్నట్టు ప్రతి ఆలయంలో జరుగుతుంది అమ్మవారిది. ఇక్కడ ప్రతి వారం మేము ప్రతి శుక్రవారం కూడా దర్శనానికి వస్తూ ఉంటాము. మేము అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనకు ఏ ఆపద వచ్చినా ఏ మనసు బాగలేకపోయినా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నామంటే మనసు హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ప్రతి వారం వస్తాం. ఈ శాకాంబరీల వల్ల వచ్చి నిన్న కూడా శాకాంబరి జరుగుతుంది, వచ్చి దర్శనం చేసుకొని మా వంతు కూరగాయలు కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాము. అమ్మవారికి అలంకరణ చేస్తారని మాతో పాటు మా టీం అందరం కూడా వచ్చాము. హ్యాపీగా అందరం దర్శనం చేసుకునేటందుకు వచ్చాము. జై భద్రకాళి మాతాకి జై. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదములు తెలుపుతూ ఈరోజు 15వ రోజు శాకాంబరి అవతారానికి వచ్చాము. మేము భద్రకాళి అమ్మవారికి మొన్న ర్యాలీ జరిగింది. చాలా బాగా భారీ ఎత్తున ఒక 20,000 మందితో చాలా బాగా భారీ ఎత్తున బాగా జరిగింది. మేము కూడా దాంట్లో మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా పాల్గొన్నాము. అందరం మా వంతు సహాయంతో మేము కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే అందరి కూడా దేవాదాయ వాళ్ళు కూడా అందరి కూడా కూరగాయలు అందాలి, ఇంటింటికి కూరగాయలు అందాలని ఈ ర్యాలీ బాగా జరిపారు. అందువలన మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి చాలా బాగా అందరినీ కూడా చాలా ఒకటే లైన్లో ఉండి శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు అందజేశాము. ఈరోజు 15వ రోజు సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా మేము భద్రకాళి అమ్మవారి గుడికి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చాము. అందరూ రావటం వలన మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి వారం వస్తాము. నైట్ 8:30కి ఆరతి కూడా చాలా బాగా అందుతుంది. మాకు 8కి వస్తే కనుక మీరందరూ కూడా ఆరతి తీసుకొని అన్ని ఆరతులు ఇస్తారు. ఆ ఆరతులన్నీ కూడా తీసుకొని మనము ఇంటికి వెళ్ళామంటే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అందరికి కూడా. నాకు జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. మేము భద్రకాళి గుడి శాకాంబరి ఉత్సవాలకు వచ్చామండి. భద్రకాళి అమ్మవారు కొంగు బంగారము వరంగల్ జిల్లాలోనే పెద్ద ఎత్తున జరుగుతుంది. శాకాంబరి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి. మేము మొన్న ర్యాలీ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నామండి. మా ఫ్రెండ్స్ అందరము డైలీ వస్తూ ఉంటాము. ఆరతికి కూడా వస్తూ ఉంటాము. నైట్ 9కి ఆరతి అవుతుందంటే చాలా బాగా అవుతుంది. మా తరపు నుంచి కూరగాయలు కూడా ఇచ్చాము. మేము చాలా నమ్ముతాము. అమ్మవారంటే చాలా ప్రీతి మాకు. మా ఇంట్లో అందరం చాలా నమ్ముతాము. మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా నమ్ముతారు. ఏదైనా ఇక్కడ మొక్కుకొని పోయిన తర్వాతనే చేస్తూ ఉంటామండి. ఏదైనా ప్రతిదైనా ఇక్కడ అమ్మవారికి మొక్కిన తర్వాతనే మొదలు పెడతామండి పనులు. భద్రకాళి అమ్మవారు చాలా విశేషము. వరంగల్ జిల్లాలోనే చాలా పెద్దది ఇది గుడి, చాలా పెద్ద గుడి. అన్నీ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. ప్రతి ప్రోగ్రాం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. మీరు అందరూ మంచిగా కూరగాయల గురించి చాలా బాగా కూరగాయలు నిండుగా చేస్తారండి. కూరగాయలు మంచిగా అలంకరిస్తారు, గుడి మొత్తం అలంకరిస్తారు. అమ్మవారు అయితే కన్నుల పండుగగా చాలా అందంగా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, చాలా బాగుంటుంది. ఇవాళ గురువారము గురు పౌర్ణమి కలిసి రావడం కూడా చాలా విశేషం అండి. అమ్మవారికి చేయడం చాలా విశేషము. గురువులందరికీ నా నమస్కారం అండి. అమ్మవారికి గురువులకి ప్రేక్షకులందరూ తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారికి ఆశీస్సులు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మన ఓరుగల్లు అమ్మవారైన భద్రకాళి తల్లి నవరాత్రి ఉత్సవాలు ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మన అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఇక్కడికి వచ్చి అందరము దర్శనం చేసుకున్నాము. ఆ తల్లి దీవెన వల్ల మేమందరము చల్లగా ఉన్నాము. అందరినీ మన ఇలవేలిపోయిన భద్రకాళి అమ్మవారు చల్లగని దీవెనలతో మనందరినీ చల్లగా చూస్తుంటుంది. జై భద్రకాళి మాతాకి జై. జై భద్రకాళి మాతాకి జై. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరిగే ఉత్సవాలను చక్కగా ప్రజలందరికీ అందజేస్తున్నారు. మీ ప్రాదుర్భావం పొందినటువంటి మంచి ఛానల్గా ప్రజలకు అందజేస్తున్నారు. శాకాంబరిగా ఇవాళ అమ్మవారు శోభాయమానంగా దర్శనమిస్తున్నది. శాకాంబరీం స్తువం ధ్యాయం జపం సంపూజయన్నవన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. దేవీ మహత్యంలో తెలిపినట్టు శాకాంబరిగా అమ్మవారిని
పూజించడం ద్వారా, అమ్మవారిని అలంకరించడం ద్వారా, దర్శించే భక్తులు దర్శించడం ద్వారా లోకంలో కరువు కాటకాలు లేకుండా సువృష్టి అయిన వర్షము కురిపించి చక్కటి పంటలు, పాడి పంటలు, పశు జాతులకు, మనుషులకు అందరికీ మనుగడ చాలా సులభంగా సాగుతుంది అని ఆనాడు జగన్మాత శాకంబరిగా దర్శనమిచ్చినది. అటువంటి రూపంలోనే మళ్ళీ ప్రతి గురు, ఎందుకు అమ్మవారు అంటే అమ్మవారు గురుమండల రూపిణి, అమ్మవారే గురువు, ఆమె జగన్మాత. కాబట్టి ఆమెను గురువుగా దర్శించడం ద్వారా సమస్తమైన శుభాలు కలుగుతాయి. శాకంబరిగా అలంకరించి పూజించడం ద్వారా మనకందరికీ కష్టాలు తొలగి ఆపదలు రాకుండా లోకంలో సువృష్టిని కురిపించి పాడి పంటలను కూడా అమ్మవారు శుభంగా లోకానికి అందజేస్తుందని శాకంబరిగా అమ్మవారిని అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పెద్ద గుమ్మడికాయ కాయల నుంచి చిన్న దొండకాయ వరకు కూడా అన్ని అమ్మవారిని అలంకరించడం జరిగినది. భద్రకాళి శరణమ్మ. భద్రకాళి శరణమ్మ. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. పౌర్ణమికి అధిదేవత చంద్రుడు. కుజానాం అధిపతి సోమ. సమస్తమైన ఔషధులకు చంద్రుడు అధిదేవత కాబట్టి అమ్మవారు ఉండేది కూడా చంద్రమండలంలో. కాబట్టి ఈరోజు అమ్మవారికి పలు విధములైన శాకములచే శాకంబరి అలంకారం జరపబడింది. 15 రోజులుగా రాకాంత దీక్షాపూర్వకంగా తిథిమండల దేవత యజన పురస్సరంగా శాకంబరి నవరాత్రులు మనకు వరంగల్లో నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు లోకల్లో కరువు వస్తే అమ్మవారు మునుల ప్రార్థనలను మన్నించి ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది. అప్పుడు ఆమెను శాకంబరి అన్నారు. ఈ శాకంబరీం స్తువం ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుదే శీఘ్రం అన్నపానామృతం. ఎవరైతే శాకంబరిని ఆరాధిస్తారో, జపిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమవుతాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి గ్రీష్మ ఋతువు ఈ నవరాత్రులలో అమ్మవారిని శాకంబరిగా ఆరాధించడం వల్ల నాట్లు జరిగి అతివృష్టి అనావృష్టి లేకుండా సువృష్టి జరిగి దేశం సుభిక్షం కావాలి. కాబట్టి గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు ఈ శాకంబరి నవరాత్ర మహోత్సవాలు గ్రీష్మ ఋతువులో వచ్చే నవరాత్రుల్లో 15 రోజుల పాటు ఒక్కొక్క తిథిని ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత, ఆ అధిదేవతకు ఆవరణార్చనలు చేస్తూ కాళీక్రమాన్ని, షోడశీ క్రమాలను అనుసరించి అమ్మవారిని సంతృప్తిపరచి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ క్షేమంగా ఉండాలి, ఎవ్వరూ దుఃఖపడకూడదు అన్న వేద వచనానికి అనుగుణంగా ఈ ఆరాధన అనేది జరుగుతుంది.